ఇప్పుడు మనం ఈ టూ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. ఫస్ట్ ప్రాబ్లం, కన్స్ట్రక్ట్ డిఎఫ్ఏ దట్ యాక్సెప్ట్స్ సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ ఓవర్ ఏ కామా బి ఆఫ్ స్ట్రింగ్స్ ఎండింగ్ విత్ ఏబి. సో ఆల్ఫాబెట్లో టూ సింబల్స్ ఉన్నాయి, ఏబి. సో ఇక్కడ మనకి స్ట్రింగ్ అనేది ఏబితో ఎండ్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ లెట్ us కన్స్ట్రక్ట్ ద లాంగ్వేజ్ ఎల్ ఈక్వల్ టు, సో దేంతో ఎండ్ అవ్వాలి? ఏబితో ఎండ్ అవ్వాలి. ఏబి ముందు మనకి 0 నెంబర్ ఆఫ్ సింబల్స్ కూడా ఉండొచ్చు. ఏబి ముందు మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఏస్ అయినా ఉండొచ్చు, ఎన్ని నెంబర్ ఆఫ్ బీస్ అయినా ఉండొచ్చు, ఎన్ని ఏస్ ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు, లేదంటే 0 నెంబర్ ఆఫ్ సింబల్స్ కూడా ఉండొచ్చు. సో 0 నెంబర్ ఆఫ్ సింబల్స్ అంటే ఎప్సిలాన్. 0 నెంబర్ ఆఫ్ సింబల్స్ అంటే ఎప్సిలాన్ ఇంటూ ఏబి అంటే ఏబి. సో నెక్స్ట్ స్ట్రింగ్, ఏబి ముందు మనకి సింగిల్ ఏ ఉండొచ్చు. నెక్స్ట్ స్ట్రింగ్, ఏబి ముందు సింగిల్ బి ఉండొచ్చు. నెక్స్ట్ స్ట్రింగ్, ఏబి ముందు మనకి ఎన్ని ఏస్ అయినా ఉండొచ్చు, ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ లాంగ్వేజ్. సో ఏబి ముందు మనకి ఎటువంటి సింబల్స్ ఉండకపోవచ్చు. ఏబి ముందు ఒక ఏ ఉండొచ్చు, ఏబి ముందు ఒక బి ఉండొచ్చు. ఈ ఏబి ముందు మనకి ఎన్ని ఏస్ అయినా ఉండొచ్చు, ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు. ఓకే, సో దీనికి మనం డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయాలి. ఒక డిఎఫ్ఏని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మినిమం స్ట్రింగ్ ఏదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మినిమం స్ట్రింగ్ ఏంది? ఏబి. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఏబి? ఏబిలో మనకి 2 సింబల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ స్టేట్స్ రిక్వైర్డ్ ఆర్, ఇక్కడ మనకి ఏబిలో ఎన్ని సింబల్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 2 + 1. సో ఇక్కడ మనకి ఫార్ములా ఉంది. సో నెంబర్ ఆఫ్ స్టేట్స్ రిక్వైర్డ్ ఆర్ మినిమం పాసిబుల్ లెంత్ స్ట్రింగ్ +1. ఇక్కడ మినిమం స్ట్రింగ్ ఎంత? ఏబి. ఏబి యొక్క లెంత్ ఎంత? 2. సో 2 + 1 అంటే 3 స్టేట్స్ కావాలి. సో హియర్ ద ఫస్ట్ స్టేట్ ఈజ్ Q0, నెక్స్ట్ స్టేట్ ఈజ్ Q1, నెక్స్ట్ స్టేట్ ఈజ్ Q2. Q0 అనేది ఇనిషియల్ స్టేట్, Q2 అనేది ఫైనల్ స్టేట్. ఇక్కడ మనం ఏది అప్లై చేస్తున్నాము? మినిమం ఇక్కడ దేంతో ఎండ్ అవ్వాలి? ఏబితో ఎండ్ అవ్వాలి. సో కాబట్టి Q0 మీద ఏ అప్లై చేస్తే Q1కి వెళ్తున్నాము, Q1 మీద బి అప్లై చేస్తే Q2కి వెళ్తున్నాము. ఇప్పుడు మనం చెక్ చేయాలి, ఇది డిఎఫ్ఏనా? కాదు. డిఎఫ్ఏ అంటే ఏంది? ప్రతి స్టేట్ మీద ఇన్పుట్ ఆల్ఫాబెట్లో ఉన్న సింబల్స్ మొత్తం అప్లై చేయాలి. బట్ ఇక్కడ మనం Q0 మీద బి అప్లై చేయలేదు, Q1 మీద ఏ అప్లై చేయలేదు, Q2 మీద ఏబి అప్లై చేయలేదు. సో ఫస్ట్ Q0 మీద ఏ అప్లై చేసాము కాబట్టి బి అప్లై చేయాలి. ఇప్పుడు మనకి ఏబి ముందు ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు. సో కాబట్టి Q0 మీద ఇట్లా బి సెల్ఫ్ లూప్లో బి అప్లై చేస్తాం. ఇక్కడ మనం ఏ అప్లై చేయొచ్చా? ఏబి ముందు మనకి ఎన్ని ఏస్ అయినా ఉండొచ్చు, ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు. బట్ ఇక్కడ మనం సెల్ఫ్ లూప్లో ఏ అప్లై చేయకూడదు. ఎందుకు అప్లై చేయకూడదు? ఇక్కడ మనం డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. డిఎఫ్ఏ అంటే ఏంటంటే ప్రతి ఆల్ఫాబెట్ మీద మనం ఒక్క సింబలే అప్లై చేయాలి. అంటే ఏ అప్లై చేస్తే ఏని మనం ఒక్కసారి అప్లై చేయాలి, ట్వైస్ అప్లై చేయకూడదు. ఓకే, వేరియాస్ ఎన్ఎఫ్ఏలో మనం ఎన్నిసార్లు అయినా అప్లై చేయొచ్చు. ఓకే, సో వీ కాంట్ అప్లై ఏ హియర్. ఇప్పుడు సపోజ్ లెట్ ద స్ట్రింగ్ ఈజ్ బిఏబి. బిఏబి అనేది స్ట్రింగ్ అనుకోండి. ఇప్పుడు Q0 మీద బి అప్లై చేస్తే Q0 దగ్గర ఉంటాము. Q0 మీద ఏ అప్లై చేస్తే Q1 దగ్గర ఉంటాము. Q1 మీద బి అప్లై చేస్తే Q2 దగ్గర ఉంటాము. సో కాబట్టి ఎండింగ్ విత్ ఏబికి ప్రాపర్గానే అవుట్పుట్ ఇస్తుంది. తర్వాత Q1 మీద బి అప్లై చేసాము. ఇప్పుడు మనం ఏ అప్లై చేయాలి. ఇక్కడ మనకి ఏంది? ఎండింగ్ విత్ ఏబి. సో కాబట్టి ఇక్కడ మనం Q1 మీద సెల్ఫ్ లూప్లో ఏ రాయించాం ఒకసారి చూడండి. ఎండింగ్ విత్ ఏబి. లెట్ us టేక్ దిస్ స్ట్రింగ్ ఏఏబి, ఏఏబి, ఏఏబి. సో Q0 మీద ఏ అప్లై చేస్తే ఏమైంది? Q1 దగ్గర వస్తున్నాము. Q1 మీద ఏ అప్లై చేస్తే ఎక్కడికి వస్తున్నాము? Q1 దగ్గర ఉంటున్నాము. ఇంకా మనం Q2 మీద కూడా అప్లై చేయాలి. సో Q2 మీద కూడా అప్లై చేసిన తర్వాత ఈ స్ట్రింగ్ని మనం చెక్ చేద్దాము. నౌ లెట్ us టేక్ ద స్ట్రింగ్ B. సో Q0 మీద బి అప్లై చేస్తే ఎక్కడ ఉంటాము? చూడండి, దేంతో ఎండ్ అవుతుంది? ఏబితో ఎండ్ అవుతుంది. సో Q0 మీద బి అప్లై చేస్తే Q0 మీదే ఉంటాము. Q0 మీద ఏ అప్లై చేస్తే Q1కి వస్తాము. Q1 మీద ఏ అప్లై చేస్తే Q1 దగ్గరే ఉంటాము. నెక్స్ట్ Q1 మీద ఏ అప్లై చేస్తే Q1 దగ్గరే ఉంటాము. Q1 మీద బి అప్లై చేస్తే Q2 దగ్గర ఉంటాము. సో అవర్ స్ట్రింగ్ ఈజ్ యాక్సెప్టెడ్. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ టు అప్లై ఏ అండ్ బి ఆన్ Q2. సో Q2 మీద అప్లై చేయాలి. సో దేంతో ఎండ్ అవుతుంది? ఇక్కడ ఏబితో ఎండ్ అవుతుంది. ఓకే,
ఏబీతో ఎండ్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఏ అప్లై చేద్దాము. సో Q2 మీద ఏ అప్లై చేస్తే మనం Q1కి వెళ్ళొచ్చు. Q2 మీద ఏ అప్లై చేస్తే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే బ్యాక్ ట్రాకింగ్ చేయాలి. బికాజ్ ఇక్కడ దేంతో ఎండ్ అవ్వాలి, ఏబీతో ఎండ్ అవ్వాలి. దేంతో ఎండ్ అవ్వాలి, ఏబీతో ఎండ్ అవ్వాలి. సో ఇలా ఎండ్ అవ్వాలి అన్నప్పుడు ఇక్కడ మనం వి కాంట్ అప్లై సెల్ఫ్ లూప్ లైక్ దిస్. ఇక్కడ సెల్ఫ్ లూప్ అప్లై చేస్తే ఎన్ని ఏస్ ఉన్నాయి యాక్సెప్ట్ చేస్తుంది, ఎన్ని బీస్ ఉన్నాయి యాక్సెప్ట్ చేస్తుంది. బట్ దేంతో ఎండ్ అవ్వాలి, ఏబీతో ఎండ్ అవ్వాలి. సో వి కాంట్ సెల్ఫ్ లూప్ మనం ఇట్లా అప్లై చేయకూడదు. సో ఫస్ట్ ఏ అప్లై చేద్దాం. సో Q2 మీద ఏ అప్లై చేస్తే మనం ఈ స్టేట్కి వెళ్ళొచ్చా, Q1కి వెళ్ళొచ్చా ఒకసారి చూడండి. ఏ అప్లై చేస్తాము, ఏ తర్వాత మనకి ఏబీ ఉండొచ్చు, లేదంటే ఏ తర్వాత మనకి బి ఉండొచ్చు. సో ఎలా ఉన్నా సరే యాక్సెప్టెడే, బికాస్ దేంతో ఎండ్ అవ్వాలి, ఏబీతో ఎండ్ అవ్వాలి. సో ఏ తర్వాత బి ఉండొచ్చు, లేదంటే ఏ తర్వాత ఏబీ అని ఉండొచ్చు. ఇప్పుడు బి అప్లై చేసినప్పుడు మనం ఇక్కడికి వెళ్ళలేము. ఎందుకని, బి తర్వాత మనకి బిఏ ఉందనుకోండి. ఇప్పుడు బి తర్వాత బి ఉంది, అప్పుడు ఇది యాక్సెప్ట్ చేస్తుంది. బి తర్వాత మస్ట్ అండ్ షుడ్గా ఏముండాలి, ఏబీ ఉండాలి. సో కాబట్టి ఇట్లా మనం అప్లై చేయకూడదు. ఇప్పుడు Q2 మీద బి అప్లై చేసినప్పుడు ఏం చేద్దామంటే Q0కి వెళ్దాము. అప్పుడు ఏమైంది, బి తర్వాత మస్ట్ అండ్ షుడ్గా ఏబీ వస్తేనే యాక్సెప్ట్ చేస్తుంది. Q2 మీద బి అప్లై చేసిన తర్వాత మస్ట్ అండ్ షుడ్గా ఏబీ వస్తేనే యాక్సెప్ట్ చేస్తుంది. నౌ లెట్స్ చెక్ వెదర్ దిస్ థింగ్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. సో Q0 మీద ఏ అప్లై చేస్తే ఎక్కడికి వచ్చాము, Q1 దగ్గరికి వచ్చాము. Q1 మీద ఏ అప్లై చేస్తే ఎక్కడ ఉన్నాము, Q1 దగ్గరే ఉన్నాము. Q1 మీద బి అప్లై చేస్తే ఎక్కడికి వెళ్ళాము, Q2 దగ్గరికి వెళ్ళాము. Q2 మీద సెకండ్ బి అప్లై చేస్తే ఎక్కడికి వెళ్ళాము, Q0 దగ్గరికి వెళ్ళాము. సో Q0 మీద ఏ అప్లై చేస్తే Q1 దగ్గరికి వచ్చాము. Q1 మీద బి అప్లై చేస్తే Q2 దగ్గరికి వచ్చాము. సో వీ గాట్ ద ఫైనల్ స్టేట్. సో విత్ దిస్ వీ కెన్ కన్క్లూడ్ దట్ అవర్ స్ట్రింగ్ ఈజ్, అవర్ DFA ఈజ్ కరెక్ట్ ఓన్లీ. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాము. వాట్ ఈస్ ద సెకండ్ ప్రాబ్లమ్, DFA ఎండింగ్ విత్ 0 0 ఓవర్ 0, 1. ఇక్కడ మనకి ఆల్ఫాబెట్లో ఓన్లీ 0 లేదు, ఆల్ఫాబెట్లో 0తో పాటు 1 కూడా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాంగ్వేజ్ రాయాలి. L ఈక్వల్ టు, సో 0 0తో ఎండ్ అవ్వాలి. సో 0 0 ఉంది మనకి 0 నెంబర్ ఆఫ్ సింబల్స్ ఉండొచ్చు, అంటే 0 నెంబర్ ఆఫ్ జీరోస్ ఉండొచ్చు, 0 నెంబర్ ఆఫ్ వన్స్ ఉండొచ్చు. 0 నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే 0 నెంబర్ ఆఫ్ వన్స్ అంటే ఎప్సిలాన్. సో ఎప్సిలాన్ ఇంటూ ఎనీథింగ్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఎనీథింగ్. ఓకే, తర్వాత 0 0 ముందు మనకి సింగిల్ 0 రావచ్చు, తర్వాత 0 0 ముందు మనకి సింగిల్ 1 రావచ్చు, తర్వాత 0 0 ముందు మనకి ఈ 0 0 ముందు మనకి ఎన్ని జీరోస్ అయినా ఉండొచ్చు, ఎన్ని వన్స్ అయినా ఉండొచ్చు. సో దీస్ ఆర్ ఎక్సెట్రా. అట్లా మనం ఎన్ని స్ట్రింగ్స్ అయినా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్నో క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మినిమం స్ట్రింగ్ ఎంత, 0 0. మినిమం స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత, ఇందులో మనకి 2 సింబల్స్ ఉన్నాయి, సో 2. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్ని కావాలి, లెంత్ ఆఫ్ ద మినిమం స్ట్రింగ్ ప్లస్ 1, దట్ ఈజ్ నథింగ్ బట్ 2 + 1 అంటే 3 స్టేట్స్ కావాలి. సో ఇనిషియల్ స్టేట్ ఈజ్ Q0, నెక్స్ట్ Q1 కావాలి, తర్వాత Q2 కావాలి, వేర్ Q2 ఈజ్ ద ఫైనల్ స్టేట్. సో ఇక్కడ మనకి ఏముంది, స్ట్రింగ్ 0 0 ఉంది. సో Q0 మీద 0 అప్లై చేస్తే Q1కి వెళ్తున్నాము, Q1 మీద 0 అప్లై చేస్తే Q2కి వెళ్తున్నాము. ఇది DFAనా కాదు. DFA అంటే ప్రతి స్టేట్ మీద అన్ని సింబల్స్ యూజ్ చేయాలి, 0 యూజ్ చేయాలి, 1 యూజ్ చేయాలి. సో మనం Q0 మీద 1 అప్లై చేయాలి. ఈ 0 0 ముందు మనకి ఎన్ని వన్స్ అయినా ఉండొచ్చు, మనకి 0 0తో ఎండ్ అవ్వాలని ప్రాబ్లం ఉంది. అంతేకాని 0 0 ముందు ఎన్ని జీరోస్ ఎన్ని వన్స్ అనేది మనకి లేదు. సో కాబట్టి సెల్ఫ్ లూప్లో 1 పెట్టచ్చు. నెక్స్ట్ Q1 మీద 0 అప్లై చేస్తాం, 1 అప్లై చేయాలి. ఇక్కడ మనం Q1 మీద ఇట్లా 1 అప్లై చేయొచ్చా, 1 అప్లై చేస్తే ఏమవుద్ది, 1 0తో కూడా ఫైనల్ స్టేట్ వస్తుంది, 1 0తో ఎండ్ అయినా ఫైనల్ స్టేట్ వస్తుంది. లెట్ ద స్ట్రింగ్ ఈజ్ 0 1 0 1 0. ఇది మనకి కరెక్టా కాదు. ఇక్కడ మనం దేంతో ఎండ్ అవ్వాలి, 0 0తో ఎండ్ అవ్వాలి, బట్ 1 0తో ఎండ్ అవుతుంది. Q0 మీద 0 అప్లై చేస్తే Q1కి వచ్చాము, Q1 మీద 1 అప్లై చేస్తే Q1 దగ్గర ఉన్నాము, Q1 మీద 0 అప్లై చేస్తే Q2 దగ్గర ఉన్నాము. Q2 ఫైనల్ స్టేట్. సో మనం రాంగ్ ఇన్పుట్ స్ట్రింగ్ ఇచ్చినా సరే ఫైనల్ స్టేట్ వచ్చింది. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సో 1 అప్లై చేసినప్పుడు మనం అవుట్పుట్ రాలేదు అంటే మనం ఏం చేయాలి అంటే దాన్ని ఇట్లా చేసినప్పుడు రాకపోతే ఏం చేయాలంటే సింపుల్గా మనం కళ్ళు మూసుకొని బ్యాక్ ట్రాక్ చేయాలి, అంటే ప్రీవియస్ స్టేట్కి వెళ్ళాలి. ఇక్కడ మనకు ఒకే స్టేట్ ఉంది కాబట్టి కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ దీనికి ఇక్కడ 2 స్టేట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఆలోచించాలి దేనికి పంపించాలి అన్నది. సో ఇక్కడ మనకి 1 తర్వాత 0 0 రావచ్చు, ఈ 1 తర్వాత మనకి 0 0 రావచ్చు. లెట్ ద స్ట్రింగ్ ఈజ్ లైక్ దిస్ 1 0 1 0 1 0 1 0 1 0 1 0 0. దేంతో ఎండ్ అవుతుంది, 0 0తో ఎండ్ అవుతుంది. లెట్స్ చెక్ వెదర్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఆర్ నాట్. సో Q0 మీద 1 అప్లై చేస్తే Q0 దగ్గరే ఉన్నాము, Q0 మీద 0 అప్లై చేస్తే Q1 దగ్గర ఉన్నాము. ఈ Q1 మీద 1 అప్లై చేస్తే
Q0కి వచ్చాము. Q0 మీద 0 అప్లై చేస్తే Q1, Q1 మీద 0 అప్లై చేస్తే Q2. Q2 దగ్గర ఉన్నాం. సో కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు మనం Q2 మీద 0 అప్లై చేయాలి, 1 అప్లై చేయాలి. కానీ దేంతో ఎండ్ అవ్వాలి? 0తో ఎండ్ అవ్వాలి. సో కాబట్టి మనం సెల్ఫ్ లూప్లో కళ్ళు మూసుకొని 0 పెట్టచ్చు. ఎందుకని? 0తోనే ఎండ్ అవ్వాలి. బట్ మనం ప్రీవియస్ దాంట్లో మనం పెట్టలేకపోయాం. ఏబీ ఉన్నప్పుడు ఏ రాస్తే బీతో ఎండ్ అవ్వచ్చు. మనకి ఇక్కడ మస్ట్ అండ్ షుడ్గా ఏబీతో ఎండ్ అవ్వాలి. సో అందుకని ప్రీవియస్ దాంట్లో మనకి పాసిబిలిటీ లేదు. బట్ ఇక్కడ ఒక్క సింబలే ఉంది, 0తోనే ఎండ్ అవ్వాలి. సెల్ఫ్ లూప్ అంటే మనకి ఎన్ని జీరోస్ అయినా ఉండొచ్చు. దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఇక్కడ 5 జీరోస్ వచ్చినా 5 జీరోస్లో లాస్ట్ 2 జీరోస్తో ఎండ్ అయిపోతుంది. సో దెర్ ఈజ్ నో ప్రాబ్లం. సో 0 అప్లై చేసినప్పుడు సెల్ఫ్ లూప్. సో 1 అప్లై చేసినప్పుడు ఏం చేయాలి? 1 తర్వాత ఇప్పుడు సింగిల్ 0 వచ్చిన యాక్సెప్టెడ్ స్టేట్ వస్తుంది. సో 1 వచ్చినప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు మూవ్ టు Q0. ఈ 1 తర్వాత మనకి 0 రావచ్చు. ఈ 1 తర్వాత 0 రావచ్చు. లెట్ us టేక్ దిస్ థింగ్. ఇది కరెక్టో కాదో చెక్ చేయండి. సో Q0 మీద 1 అప్లై చేస్తే ఎక్కడ ఉన్నాము? Q0 దగ్గర ఉన్నాము. Q0 మీద 0 అప్లై చేస్తే Q1 దగ్గరికి వెళ్ళాము. Q1 మీద 0 అప్లై చేస్తే Q2 దగ్గరికి వెళ్ళాము. Q2 మీద 1 అప్లై చేస్తే బ్యాక్ ట్రాక్ చేస్తే ప్రీవియస్కి వెళ్ళాము Q0 దగ్గరికి. Q0 మీద 0 అప్లై చేస్తే Q1 దగ్గరికి వచ్చాము. Q1 మీద 0 దగ్గరికి వస్తే Q2 దగ్గరికి వచ్చాము. సో ఈ విధంగా మనం ఏ ప్రాబ్లం అయినా చాలా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బట్ దానికి ఏంటంటే మనం ఆ కన్స్ట్రెయింట్ సాటిస్ఫై చేసుకుంటూ 1-2 సార్లు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ప్లీజ్ లైక్ ద వీడియో, subscribe to the channel, as well as share the channel with your friends.